హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ. ఈ రోజు మనం యాక్చువల్లీ ఒక ప్లగిన్ చేయాలి. మీరు ఎవరైనా మా మౌంట్ రష్మోర్ ఎపిసోడ్ వినుంటే మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. నేను ఒక సినిమా మర్చిపోయాను. అది నాగార్జున గారి ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడినప్పుడు కింగ్ సినిమా నేను ఎట్లా మర్చిపోయాను ఎలా మర్చిపోయావురా నన్ను నేనే తిట్టుకున్నాను. బట్ అది వేరే విషయం. బట్ సారీ, కింగ్ ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అయి ఉంటే, మనం అందరం కింగ్ ఫ్యాన్స్. ఈ పాడ్కాస్ట్ మీరు వింటున్నారంటే మీరు ఖచ్చితంగా కింగ్ సినిమాకి ఫ్యాన్స్. సో ఐ అపాలజైజ్ ఫర్ దట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. ఈ రోజు మాకు ఇంకేం పనిలేక అండ్ ఇంతవరకు లైక్ ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక 2 పార్ట్ ఎపిసోడ్ అవుతుంది. సో ఈ రోజు మనకి ఇంకే ఫన్గా చేయడానికి, కొత్తగా చేయడానికి ఏంటంటే, కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలు మాకు గుర్తుండిపోయే పాత్రలు. మాకు తెలిసినంత వరకు, లేకపోతే మాకు ఇష్టం ఉన్నంత వరకు ఆర్ గుర్తు చేసినంత వరకు మేము రాసుకునే ఒక 90 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఇలాంటి ఒక క్యారెక్టర్‌తో ఒక ఫుల్ లెంగ్త్ స్పిన్ ఆఫ్ మూవీ తీస్తే ఎలా ఉంటది? అండ్ క్యారెక్టర్స్ మేమెందుకు వీళ్ళని సెలెక్ట్ చేసామంటే, నంబర్ 1 దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. నంబర్ 2 నవ్వించుకోవడానికి ప్రయత్నిస్తారు. అండ్ నంబర్ 3 నిజంగా వాళ్ళ మొత్తం బ్యాక్ స్టోరీ తెలుసుకోవడానికి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటదనేది మేము ఇది మొత్తం చేస్తున్నాం. సో ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో మేము 45 చేస్తున్నాం. సెకండ్ ఎపిసోడ్‌లో ఇంకో 45 చేస్తాం. మేమేమైనా మిస్ అయ్యుంటే మాకు కామెంట్‌లో లేకపోతే స్పాటిఫైలో అక్కడ ఒక ఆన్సర్ బాక్స్ ఉంటది కదా! వాట్ డు యూ థింక్ ఆఫ్ దిస్ ఎపిసోడ్? మేమేమైనా మర్చిపోయుంటే మాకు చెప్పండి, ఈమెయిల్ రాయండి, డీఎం చేయండి ఏదో ఒకటి. బట్ వీఆర్ ఆల్సో ఆన్ ఇన్‌స్టాగ్రామ్ @టాలీవుడ్ కబుర్లు. సో జస్ట్ ప్లీజ్ ఫైండ్ అస్ అండ్ మాకు డీఎం చేయండి. మేము మీకు డీఎం చేస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, నంబర్ 1 ఈ లిస్ట్‌లో ఆఫ్‌కోర్స్ ది గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఒక ఎంసీయూ ఉంటదనమాట. ఆ ఎంసీయూ ఏంటంటే, ఇది శ్రీకాంత్ అద్దాల ఎంసీయూ. మంచితనం సినిమాటిక్ యూనివర్స్. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఉండాల్సింది రేలంగి మావయ్య. ఆఫ్‌కోర్స్ ప్లేడ్ బై ప్రకాష్ రాజ్. ఈయన అసలు ఇలాంటి మనిషి ప్రపంచంలో ఉంటాడనేది నా నాకస్సలు లైక్ ఐ హావ్ నెవర్ మెట్ ఎనీబడీ లైక్ రేలంగి మావయ్య. ఇంత మంచోడుగా ఉంటాడు. ఇంకోటి మీమ్ ఉంటది గదా! ప మన 'సెవెంత్ సెన్స్' సినిమాలో విలన్ ఉంటాడు గదా! ఆడు నవ్వుతూనే ఆ రేలంగి మావయ్య నవ్వే ఫోటో వాళ్ళు పెట్టి, "అరే! ఏంట్రా ఈడు ఎంత ట్రై చేసినా ఈడైతే నవ్వట్లేదని" చెప్పి వాడు గివ్ అప్ చేస్తాడు. అంటే ఆ ఒక్క నవ్వే చాలు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఓపెనింగ్ సీన్‌లో నడుచుకుంటూ వెళ్తూనే ఉంటాడు. ఒక పెద్దాయన ఉంటాడు. ఆడు న్యూస్ పేపర్‌తో కొంచెం ఆడిని కొట్టి, "ఏంట్రా చూడకుండా ఎళ్ళిపోతున్నావు" అని జెప్పి ఆడొకసారి ఆడు ఆడు ఆడికి ఆడి మీద వాడి మీద అసహ్యం వేసి ఆడు మళ్ళీ ఎనకాల తిరిగి జూస్తాడు. తిరిగి జూసినప్పుడు ఒక లుక్ ఇస్తాడు. ఇంకో లుక్ ఇస్తాడు. ఫైనల్‌గా ఒక లాంగ్ డీప్ స్టేర్ ఇస్తాడు. దాని తర్వాత నడుచుకుంటూ వెళ్తాడు. బట్ 'రేలంగి మావయ్య' అనేది ద బెస్ట్ క్యారెక్టర్ ఎవర్. అసలు ఈ మనిషిలో ఒక మీన్ బోన్ అనేది అస్సలు లేదు. ఏదైనా చాలా పాజిటివ్‌గా చెప్తాడు గదా! లాస్ట్‌లో క్లైమాక్స్ అయితే అంటే చాలా మీమ్స్‌కి, చాలా ట్రోల్స్‌కి అయింది గదా! "ఏమిచ్చానురా మీకు" వాడ్ అందరికి గుర్తుండిపోయే ఒక యాక్టర్ ఇస్ రేలంగి మావయ్య. సో, రేలంగి మావయ్య డెఫినైట్‌లీ డిజర్వ్స్ ఒక సోలో మూవీ. మేమందరం ఆ సినిమాకి నేనెప్పుడే చెప్తున్నా ట్రిపుల్ ఆర్ ఔట్ అని జేసినాం. నాకు డౌటే లేదు. బట్ అది వేరే విషయం. నంబర్ 2 గూడ్‌రాజు ఆఫ్‌కోర్స్ ప్లేడ్ బై రవి బాబు అండ్ ఎస్‌వీఎస్‌సి. ఆహ్, గూడ్‌రాజు అనే క్యారెక్టరు అసలు వాడు గూడ్‌రాజు ఎలా అయ్యాడు? అండ్ ఆ నవ్వు వాడు ఎట్లా సృష్టించాడు? వాడు మొత్తం బ్యాక్ స్టోరీ తెలియాలనుంది. యాక్చువల్లీ ఎస్‌వీఎస్‌సిలో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ పార్ట్ ఏంటంటే, అలా నవ్వుతూనే ఉంటాడు కదరా! ఒక సీన్ ఉంటది. దేర్ వాళ్ళందరూ చెట్టు కింద కూర్చొని ఏదో పేకాట ఆడుతూనే ఉంటారు. తర్వాత అంటారు, "ఒరేయ్! మీకు టాయిలెట్ వస్తుందా? రాట్లేదురా ఒకసారి అక్కడ చూడురా వస్తది. పోలీసొస్తారు." అని ఒక నవ్వేస్తది కదా! ద బెస్ట్ సీన్ బెస్ట్ పార్ట్ ఈ సినిమాలో వెంకీని ట్రోల్ చేయడానికొస్తాడు. వెంకీనే వాడిని ట్రోల్ చేసుకొని వెంకీనే వాడిని ట్రోల్ చేస్తాడు. వాడిని నవ్వు చేసుకొని. బట్ 'గూడ్‌రాజ్' అనేది ఇట్ వాస్ హిల్లేరియస్ క్యారెక్టర్. సో, క్రెడిట్ టు 'రవిబాబు' అండ్ 'శ్రీకాంత్ అద్దాల'. నంబర్ 3 'గెటప్ శ్రీను అండ్ లైగర్'. నాకు తెలిసినంత వరకు సినిమాల్లో ఎవరైనా ఎంటర్‌టైన్ అయ్యావంటే ఇట్స్ డ్యూ టు థాట్. యాక్చువల్లీ గెటప్ నాకదే అనిపించింది. 'లైగర్' సినిమా చూసే కొద్దీ కనీసం 'గెటప్ శ్రీను' హీరోగా పెట్టి సినిమా తీస్తే దానికంటే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. వాళ్ళు తీసే సినిమా కంటే. సో, హి వాస్ హిలేరియస్.
క్యారెక్టర్ పేరేంటో నాకు కూడా తెలీదు గానీ, విజయ్ దేవరకొండ ట్రైన్ చేసిన జిమ్‌లో ప్రతి ఒక్క జిమ్‌లో నచ్చలేని వాడుంటాడు గదా! అది వాడే. సో, ఐ డెఫినెట్‌లీ గో గెట్ అప్ 'శ్రీను అండ్ లైగర్.' నంబర్ 4 సూర్య అంటే ప్రతి తెలుగోడికి ఇష్టం. బట్ నాకు 'సింగం' కంటే నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ 'సింగం సుజాత' ఫ్రమ్ 'విన్నర్' మూవీ. ఆఫ్‌కోర్స్ 'సాయిధరమ్ తేజ్' అండ్ 'రకుల్ ప్రీత్' ఉంటారు. ఆ సినిమాలో హైలైట్ ఏదైనా ఉందేంటంటే 'పృథ్వీ' యాస్ 'సింగం సుజాత.' 'సుజాత, సింగం సుజాత బ్రర్' అని అంటే ఒక రార్ ఇమిటేట్ చేయడానికి చేసాడు కదా! ఒకడు ఆడు సెల్‌లో వచ్చినప్పుడు అదే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఆడేం తప్పు చేస్తే వాడొక 10 బుల్లెట్లు కాలుస్తాడు. బుల్లెట్ మిస్ అయింది గదా! అనుకున్నావు గదా! లేదు. పర్పస్‌ఫుల్‌గా మిస్ అయ్యానని ఏదో ఒకటి చెప్తాడు. హైలైట్ ఏంటంటే 'రకుల్ ప్రీత్‌తో ప్రేమలో పడి ఆ 'తెరి' సినిమా నుండి విజయ్‌ది ఒక ఏంటది బేసికల్లీ ఆ గమ్‌ది చేస్తాడు గదా! లైక్ పుట్టింగ్ ఏంటది ఆహ్, ఎలా చెప్పాలిరా? బట్ యాహ్! బేసికల్లీ ఆ మేనరిజం ఉంటది కదా! నోట్లో గమ్ పెట్టడం అనేది. సో, అది జేస్తాడు. అండ్ హైలైట్ ఏంటంటే వాళ్ళందరూ పండుగ చేసుకోవడానికి బేబీతో బే బేబీకో బేస్ పసందే అని జెప్పి మొత్తం స్టేషన్ డాన్స్ చేస్తూ ఉంటది. పాట లౌడ్ స్పీకర్ మీద పెట్టి. అండ్ 'పృథ్వీ' అండ్ 'సాయి తేజ్' అండ్ 'రకుల్' మధ్య జరిగే అంటే మొత్తం ట్రాక్ ఎవరైతే క్రియేట్ చేశారో అదైతే హైలైట్. ఆ సినిమాలో కేవలం ఆ పాత్ర మేబీ ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు ఉంటది. అదొక్కటే బావుంటది ఆ సినిమాలో. సో, 'సింగం సుజాత' నాకు తెలిసినంత వరకు ఆ స్పిన్ ఆఫ్ మూవీ వాళ్ళు తీస్తే 'సూర్య సింగం' కంటే ఎక్కువ ఎంటర్‌టైనింగ్ ఉంటది. ఐ యామ్ టెల్లింగ్ థట్. నంబర్ 5 అంటే ఓ రకంగా చూస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎ సోలో మూవీ ఆల్రెడీ. బట్ 'బాయిలింగ్ స్టార్ బబ్లు' ఆఫ్‌కోర్స్ ఇది మళ్ళీ మన 'పృథ్వీరాజ్' గారు ఫ్రమ్ 'లౌక్యం' మూవీ. 'లౌక్యం' సినిమా చూసినప్పుడు నేనెంత పగలబడి నవ్వినానంటే అంత పగలబడి నవ్వాను. ఒకసారి ఊహించుకోండి క్లైమాక్స్‌లో ఆ డైలాగ్స్ వస్తాయి గదా! ఫాస్ఫరస్ మన అటకులో వండిస్తాయి. అమ్మోనియం మన పెరట్లో పండిస్తాయి. ఇప్పుడు చెప్పండ్రా అమ్మాయిలు వాట్ టు డూ? వాట్ నాట్ టు డూ? ఆడి పేరేంటి? 'డుంబు' ఆ రోడ్డుకి ఆటం బాంబు. ఊపుంది. ఊపేస్తా. 'బాయిలింగ్ స్టార్ బబ్లు' అని ఒక హిల్లేరియస్ అంటే హిల్లేరియస్ ఆహ్, లైక్ ఫిల్మ్ అండ్ మూవీ అండ్ లైక్ అంటే వాళ్ళు 'బాయిలింగ్ స్టార్ బబ్లు' అని సినిమా తీస్తే నాకు తెలిసినంత వరకు 'లవ్ కుశ్' సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. 'లవ్ కుశ్' సినిమా హిట్ అయింది. బట్ దానికంటే డబుల్ వస్తది. అలాంటి క్యారెక్టర్ అది. అండ్ చెప్తాడు గదా! తమిళ్ ఆర్టిస్టా? ఐ లవ్ తమిళ్ ఆర్టిస్ట్ అయ్యా. ఏంటంటే మన కొంచెం మన తెలుగు టైమ్ ఇన్ నేపాల్ అంతే. చూసావా? తమిళ్ ఆర్టిస్టు నిజంగానే ఇక క్యారెక్టర్‌లోనే ఉండిపోయాడని జెప్పి కొడుతూ ఉంటాడు. బట్ యాహ్! ఐ లవ్ 'బాయిలింగ్ స్టార్ బబ్లు.' ఆ సినిమాలో ఏదైనా హైలైట్ ఉందేంటంటే, అమ్మా! క్లైమాక్స్ సీన్సు. ఆహ్, యాహ్! "అరేయ్! ఎవడ్రా నువ్వు? నీటిలో ఉన్న మొసలిని అడుగు, అడవిలో ఉన్న సింహాన్ని అడుగు." లాస్ట్‌లో ఇంకేదో జెప్తాడు. ఫైనల్‌గా జెప్తాడు. "నేనెవరో చెప్తా." అమ్మా! ఏమన్నా ఎంటర్‌టైనింగ్ యాక్టర్ అసలు. సో, ఐ వుడ్ గో విత్ దట్. నంబర్ 7 'బొక్క వెంకట్రావు' ఫ్రమ్ 'దూకుడు.' మళ్ళీ ఇంకొకసారి జెప్తున్నా. ఈ సినిమా లైక్ 'దూకుడు' వన్ ఆఫ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తెలుగు సినిమాలో. ఈ సినిమా వాళ్ళు జేస్తే ఐ థింక్ 'దూకుడు' లైక్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ కలెక్షన్స్ ఒస్తాయి. అంటే ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. ఆఫ్‌కోర్స్ ఇది మన 'ఎంఎస్ నారాయణ' గారు జేశారు. అసలు ఆ షో రీల్‌కి థియేటర్‌లో మేమెంత నేనొక్కడినే గాదు అందరం ఈ సినిమా థియేటర్‌లో జూస్తే ఎంత పగలబడి నవ్వినాం అంటే అంత పగలబడి నవ్వినాం. ఇట్ వాస్ హిల్లేరియస్. బట్ ఆ షో రీల్ గానియండి, దాని తర్వాత కొన్ని డైలాగులుంటాయి. అవును మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ అంటే అప్పుడప్పుడు కట్టను రోజుకి ఇంక ఇంట్రెస్ట్ కడుతున్నా. దాని తర్వాత మహేష్ బాబు అడుగుతాడు. సార్ ఇన్నాళ్ళు ఎన్నేళ్ళు దాక్కున్నారు సార్? అప్పులో నుండి అప్పులో నుండి అప్పులో నుండి భయపడి ఇంతసేపు కేరళలో దాక్కున్నా. అమ్మో! దాని తర్వాత లాస్ట్‌లో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తాడు కదా! ఆహ్, నన్ను గేమ్ షో నమ్మడానికి నేను నమ్మను గాని, నిన్ను హీరో పెట్టి సినిమా ఎట్లా తీస్తావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగులేసుకొని గ్రాఫిక్స్‌లో తీసేస్తావు సార్. అండ్ దెన్ ఇంకో డైలాగ్ ఉంటది కదా! మచ్చ. ఆ మచ్చ చూస్తే కుక్క చావ చస్తాడు. బట్ 'బొక్క వెంకట్రావు' ఈస్ క్లాసిక్ క్యారెక్టర్. నంబర్
7 సారీ. ఐ రోట్ డౌన్ ద సేమ్ థింగ్ ట్వైస్. ఒక్క నిమిషం. నంబర్ 7 కాలకేయ లీడర్ ఫ్రమ్ 'బాహుబలి'. నిమ్డా డూస్ నాట్ టెల్ మీ మోహనజుకు లోహక్వే మేము బహత్తే మాహిష్మతి బింసాయ్ చింగ్రక్ చికోర్ అంటే ఫస్ట్ టైం థియేటర్‌లో చూసినప్పుడు వాళ్ళు పెద్ద గొడవ చేశాడు గదా! అప్పటికే నేను 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూడలేదు. దాని తర్వాత 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూసి నాకప్పుడు అర్థమైంది. ఓకే. వాళ్ళు బేసికల్లీ డోత్రాకి అదే గదా! డోక్రాతీనా? ఆ భాష ఉంటది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' జేసన్ మోమో మాట్లాడతాడు. వాళ్ళందరూ ఉంటారు. దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా లేపి 'బాహుబలి' పెట్టా. కానీ 'బాహుబలి' థియేటర్‌లో చూసినప్పుడు జనాలు నవ్వుతూనే ఉన్నారు. అసలు ఎవడ్రా ఈడు? ఈడేం చెప్తున్నాడు? కొంచెం ఈ కాలకే అసలు 'బాహుబలిలో' ఎంత కంటెంట్ ఉంది అంటే మాకు మహాష్మతి చూపిస్తారు. కొంచెం కుంతల రాజుని చూపిస్తారు. బట్ అన్ని కింగ్డమ్స్ ఉన్నాయి గదా! సో, నువ్వు పిండారులు గానివ్వండి, కాలకేయులు గానివ్వండి, సెకండ్ పార్ట్‌లో వాళ్ళు నరకడానికి లేదు. పిండారీలు తెలుసు. ఇంకెవరో తెలుసు. ఆ నలుగురే తెలుసు వరుసగా. ఇప్పుడు మ్యాప్ తీయాలంటే చాలా కష్టం. బట్ యాహ్! సో, ఐడ్ గో విత్ థాట్. అండ్ దెన్ యాహ్! అంటే కాలకేయులకి మొత్తం చరిత్ర తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అక్కడ కంటెంట్ ఉంది. ఆ డైలాగులు ఇన్నప్పుడు అండ్ మనం ఐ థింక్ ప్రభాకరే గదా! ఆయన పేరు. యాహ్! విలన్ ప్రభాకర్ గారు. పగలబడి నవ్వినాం థియేటర్‌లో. అండ్ మీరు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అంటే నవ్వు ప్లస్ చీరింగ్ చేసినారు ఆ సీన్‌కి. సో, చాలా ఫన్నీగుండేది. ఆ కాలకేయ భాష అదంతా పెట్టి. నంబర్ 8 కమింగ్ టు నా ఫేవరెట్ క్యారెక్టర్ 'తనికెళ్ళ బర్ని' గారు. ఆయన ఒక 1,90 క్యారెక్టర్‌లు చేయొచ్చు. కానీ ఇది మాత్రం నాకు గుర్తుండిపోతది. 'నాయుడు ఫ్రమ్ అతడు.' ఆడు మగాడ్రా బుజ్జా. ఎవడైనా కోపంతో కొడతాడు, లేకుంటే కొడతాడు. ఈయనేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో గులాబీ ముక్క అంటగరిసినట్టు, ఉరితే గోడ కొట్టినట్టు. ఆడు మగాడ్రా బుజ్జా. తర్వాత ఇంకొక డైలాగులు వదులుతాడు. ఆహ్, "అన్ని బండ్లెందుకురా? కోపదీసి పెళ్ళగానే ఎళ్తున్నావా ఏంటి? అన్ని బండ్లెందుకురా? అన్ని బండ్లెందుకురా నాన్న? పెట్రోల్ రేటులు పెరిగినాయి. అందరూ ఒకే బండిలో ఎళ్ళండి." అండ్ ఫైనల్‌గా చెప్తాడు. "చూసావా నిశ్శబ్దం ఎంత భయంకరంగుంటదో? అందుకే మీరెంత సైలెంట్‌గుంటే మర్డర్ అంత వైలెంట్‌గుంటది." అసలు ఆ సినిమాలో 'తనికెళ్ళ భరణి' గారికి 2 సీన్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ ఇన్నాళ్ళు సాగదీచ్చినా కూడా, లేకపోతే గడిచిపోయినా గూడా నీకింకా ఆ క్యారెక్టర్ గుర్తుంటది. అలాంటి ఇంపాక్ట్ జేసింది. ఎంత ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్ అంటే అంత ఎంటర్‌టైనింగ్ అసలు నాయుడెవడు? వాడు ఎందుకు వాడు బాసరపూడిలో ఎట్లా చేరాడు? ఎలా తయారయ్యాడు? వాడి హిస్టరీ ఏంటి? వాడి చరిత్ర నాకు మొత్తం తెలియాలనుంది. అండ్ అసలు జస్ట్ మైండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఆ సినిమా ఆఫ్‌కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ ఆ క్యారెక్టర్ అయితే ఆ సినిమాలో నా ఫేవరెట్ సీన్ ఎవడైనా అడిగితే అదే జెప్తా. ఆడ మగాడ్రా బుజ్జి. ఎన్ని సార్లు జూసినా నాకు బోర్ కొట్టదు. క్రెడిట్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నంబర్ 9 'గోరా ఫ్రమ్ మగధీర.' ఎవడు 'రావ్ రమేష్' గారు ఫస్ట్ టైమ్ నాకు తెలిసినంత వరకు ఒక బ్రేక్ వచ్చిన ఒక సినిమా వాస్ 'గమ్యం.' 'గమ్యం' తర్వాత ఆయనకి పెద్ద బ్రేక్ త్రూ ఇవ్వడం అనేది 'గోర.' అసలు నాకు 'అఘోరాలు' అంటే నాకు లైక్ భయం ఉంటది. బికాజ్ లైక్ సినిమాలో చూపించే వాళ్ళ బ్లాక్ మ్యాజిక్ గాని, ఇది గాని, అది గాని. బట్ ఈ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు ఒక 3 సీన్స్ ఉంటాయి గదా! ఒక 2, 3 సీన్స్ ఉంటాయి. బెస్ట్‌దేంటంటే ఎలివేషన్స్ ఇస్తాడు గదా! ఆహ్, వాడు కనిపించినప్పుడు ఆహ్, న మండే సూ మండే సూర్యుడు నల్ల పడిపోతాడు. ఆహ్, వాడు మామూలు మనిషిగా కనిపించడు. ఆహ్, మండే ఘోరంలా కనిపిస్తాడు. వాడే కాలభైరవ. అంటే ఆ మొత్తం లైక్ చెప్పుకోవడానికి ఇట్ వాస్ సో లైక్ అంటే ఆఫ్‌కోర్స్ గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఆ క్యారెక్టర్ ఆహ్, ఘోర ప్రశ్నకి సమాధానం లేదేంటంటే ఒక నవ్విస్తాడు గదా! ఈ ప్రశ్నకి సమాధానం లేదు రఘువీర్ అని జెప్పి ఒక నడకతో తర్వాత చరిత్ర మొత్తం జెప్పి దాని ఎనకాల వస్తది. 'దుమ్ము దుమ్మువే తుమ్నక మన రోజే' అని ఒక బీజీఎం వస్తది గదా! వాడు ఆ క్యారెక్టర్ అయితే ఇట్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ లైక్ కామెడీ ప్లస్ హారర్.
సో, అదైతేనే నాకు చాలా నచ్చింది. నంబర్ 10 ప్రకాష్ రాజ్ అండ్ జల్సా. ఏ సీన్ అయినా నువ్వు తీసుకో ఆ సినిమాలో పగలబడి నవ్వుకుంటావు. ఆ ప్రకాష్ రాజ్ ఉన్నది. చెప్తాడు ఆహ్, మాకు పెళ్లి చేయండి సార్. చిలక గోరింకల రేయ్! నువ్వు చిలక గోరింకలు కాదురా గద్ద గద్దార పక్షివి నువ్వు. అండ్ అదేమన్నా బస్సా ఇక్కడి నుంచి అక్కడికెళ్ళడానికి? ఆ పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళగున్నా నువ్వేంట్రా పసిపిల్లల గురించి మాట్లాడేది? అంటే 'ప్రకాష్ రాజ్' అండ్ 'పవన్ కళ్యాణ్' వాళ్ళిద్దరు కలిసే సీన్స్ ఏదైతే ఉన్నాయో స్ సో ఫన్నీ. అండ్ అంటే కొంచెం ఇస్తారు గదా! బ్యాక్ స్టోరీ నక్సలిజం వాళ్ళు ఇద్దరు అడవికెళ్తారు. బట్ ఆ మొత్తం సేపు లైక్ 'ప్రకాష్ రాజ్' ఎందుకు ఇట్లా తయారు తయారు అయ్యాడనేది ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో, యాహ్! నంబర్ 11 నిప్పు నాగరాజ్ ఫ్రమ్ 'వెంకి'. అంటే ఏం జెప్తాం? ఒక తబలా పట్టుకొని ఏదో ఒకటి జేస్తూ ఉంటాడు. ఆ! దాని తర్వాత నేనెక్కడ కూర్చోకుండా ఎవడో గొట్టగాడు జెప్తే అక్కడ కూర్చుంటాడా? నాగరాజు గారు మీరేదో పెళ్ళాం మెల్లలో చైన్ లాగినట్టు ఫీల్ అవుతారేంటండి? అని రవితేజ జెప్తాడు గదా! సో, థాట్ పార్ట్ వాస్ ఏంటిది జస్ట్ నిప్పు నాగరాజు ఈస్ కింగ్. ఆ! నిప్పు నాగరాజు 'గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో' చాలా చెడ్డమైన పేరుందండి. సారీ చాలా మంచి పేరుందండి. అరే! టీసీ కూడా ఫాన్స్ అంటార్రా. నిప్పు నాగరాజ్ అండ్ 'వెంకీ' ఈస్ క్లాసిక్. నంబర్ 12 నల్లబాలు అండ్ 'సై.' నాకు 'సై' సినిమాలో ఏం గుర్తులేదు. వేణుమాధవ్ కామెడీ తప్ప. సో, ఆ క్యారెక్టర్ అయితే ఐ థింక్ ఒక సీన్ ఉంటది. రాజమౌళిని బెదిరిస్తాడు. అది 'ఛత్రపతినో' లేకపోతే 'సై'నో నాకు గుర్తులేదు గానీ రాజమౌళిని బెదిరిస్తాడు వేణుమాధవ్. అసలు పగలబడి నవ్వుకుంటాం ఆ సినిమాలో అయితే. సో, ఐ వుడ్ గో విత్ 'సై.' ఐ డ్ ఇడిగో నల్లబాలు సై నంబర్ 13 'టైగర్ సత్తి అండ్ లక్ష్మి.' నాకు తెలిసినంత వేణుమాధవ్ గారు చాలా క్యారెక్టర్స్ చేశారు. ఆఫ్‌కోర్స్ తెలుగు సినిమాలో. ఐ థింక్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ 'టైగర్ సత్తి' ఇన్ 'లక్ష్మి.' ఎంత ఫన్నీ క్యారెక్టర్ అంటే అంత ఫన్నీ క్యారెక్టర్. అసలు వాళ్ళు అసలు 'టైగర్ సత్తి' చరిత్ర ఏంటి? ఆడ మొత్తం బ్యాక్ స్టోరీ ఏంటి? నా ఫేవరెట్ అయితే యాక్చువల్లీ ఇది అయిన తర్వాత నా ప్రొఫైల్ పిక్స్ దానికే చేంజ్ చేస్తా. ఆ! ఒక సీన్ వెంకటేష్ వస్తాడు గదా! ఒక సీన్ ఉంటది. షాకయ్యావా? ఏంది షాకయ్యావా? మొత్తం ఆఫ్రో పెట్టుకొని వస్తాడు గదా! అమ్మా! 'టైగర్ సత్య' దాని తర్వాత వేణుమాధవ్, తెలంగాణ శకుంతల ఇద్దరి మధ్య సీన్స్ గానివ్వండి, అసలు పగలబడి నవ్వుకుంటాం. ఇప్పుడు చాలామంది కమెడియన్స్ ఉంటాయి గదా! ఐ థింక్ వేణుమాధవ్‌స్ మోస్ట్ ఐకానిక్ రోల్స్ కేమ్ విత్ హిమ్ అండ్ 'వివి వినాయక్.' సో, యాహ్! అండ్ నంబర్ 14 చిట్టి ఫ్రమ్ బృందావనం. 'రత్తాలు అండ్ రైస్' 'రత్తాలు అండ్ రైస్ మిల్' అని ఒక సినిమా తీస్తా అని చెప్తారు గదా! బట్ అసలు వాడు ఎందుకట్లా తయారయ్యాడు? యాక్చువల్లీ 'బృందావనంలో' ఆ ఇల్లు చరిత్ర నాకు గావాలి. నాది మొత్తం చూసినప్పుడు అసలు సెట్ చూడడానికి నా ఫేవరెట్ సెట్ అది. ఆ సెట్ చూడనికి లైక్ ఏమన్నా పైసలు వేస్టారా? లేకపోతే ఇంతమంది జనం ఉన్నారు గదా! అసలు వీళ్ళేం జేస్తారు రోజు? రోజు కూర్చొని వీళ్ళేం జేస్తారు? 'ప్రకాష్ రాజ్' ఏం జేస్తారు? అత్తలేం జేస్తారు? బాబాయ్ వాళ్ళేం జేస్తారు? అసలు వాళ్ళేం జేస్తారు? ఆ మొత్తం ఇంట్లో కూర్చొని. సో, దాంట్లో చిట్టిగాడు పెట్టుకుంటే దాంట్లో గూడా బావుంటది. నంబర్ 15 ఇసుపూన్ మోహన్ ఫ్రమ్ 'మున్నా.' ఆఫ్‌కోర్స్ ఇది మళ్ళీ వేణుమాధవ్. అండ్ ఇట్స్ జస్ట్ హిలేరియస్. ఆహ్, ఆహ్, విలన్ కొడుకు పక్కనే ఉండి వాడికే ట్రోల్ చేస్తూ ఉంటాడు సినిమా మొత్తం. అమ్మా! ఫన్నీ అంటే ఫన్నీ క్యారెక్టర్ అది. సో, ఐ లవ్ థట్ క్యారెక్టర్ యాస్ వెల్. నంబర్ 16 ఇదైతే డెఫినైట్‌లీ కన్‌ఫ్యూజ్ చేస్తారు. 'ఎల్‌వి శ్రీరామ్' గారు అండ్ 'హనుమాన్ జంక్షన్.' నాకు 'హనుమాన్ జంక్షన్' సినిమా గుర్తులేదండి. నాకేం గుర్తుందంటే వేణు అండ్ 'ఎల్‌వి శ్రీరామ్' ఇద్దరు కలిసి చేసిన కామెడీ సీన్‌లు. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నప్పుడు ఇండియాలో పెరిగేటప్పుడు టీవీ ముంగట ఒక కామెడీ సీన్ వచ్చేది. ఆ కామెడీ సీన్ ఏంటంటే వేణుమాధవ్ అండ్ 'ఎల్‌వి శ్రీరామ్' ఒక కౌ కాస్ట్యూమ్ వేసుకొని వాళ్ళొక ఇంటికెళ్తారనమాట. దాని తర్వాత పాలు పాల పేదేవాడు లేకపోతే పాలు తీసేవాడు ఎంఎస్ నారాయణ మాట. వా వాళ్ళేం చేస్తారంటే ఒక బలూన్ పెట్టుకొని బలూన్ షేప్‌లో కౌది లైక్ పాలు నుండి దాని నుండి పిసుకుతావు గదా! ఆ పాలు అది తయారు చేసి బేసిక్‌లీ ఒక బలూన్ తయారు చేసాడనమాట. ఆ బలూన్ నుండి యూ హావ్ టు కీప్ ఆ బలూన్ నుండి
లైక్ ఎంఎస్ఆర్‌ని ప్రయత్నిస్తూ ఉంటాడు. బట్ ఆ సీన్ అయితే సో ఫన్నీ. లైక్ పగలబడి నవ్వుకుంటావు. ప్రతిసారి అదే చెప్తున్నావు. నాకు తెలిసి ఎవడో ఒకడు చెప్తాడు. మరి పగలబడి నవ్వుకుంటే రాత్రిలో ఎట్లా నవ్వుకుంటాం? అది ఎవడిష్టం ఆడదురా. జస్ట్ సేయింగ్ కదా! బట్ అది వేరే విషయం. బట్ యాహ్! 'ఎల్‌బి శ్రీరామ్ అండ్ హనుమాన్ జంక్షన్' ఆ క్యారెక్టర్ ఎంత ఎంటర్‌టైనింగ్ ఉందో దాని మీద ఒక ఫుల్ లెంగ్త్ మూవీ తీస్తే అది వేరే హిట్ అవుతది. నంబర్ 17 నాకు తెలిసినంత వరకు ఇది ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ స్పిన్ ఆఫ్ మూవీ. బికాజ్ ఎవరైనా ఉన్నారంటే ది ఐకానిక్ క్యారెక్టర్. ఈ సినిమా లేకుండగా, ఈ క్యారెక్టర్ లేకుండగా మన జీవితాలందరూ లైక్ ఆలోచించడానికి చాలా కష్టం. 'అరగుండు ఫ్రమ్ ఆహా నా పెళ్ళంట.' అసలు బ్రహ్మానందం గారు ఈ రోల్‌లో 'ఆగడు' సినిమాలో రింగ్‌టోన్ ఉంటది గదా! పోతారు రేయ్ నాశనం అయిపోతావు. నాకు యాక్చువల్లీ తెలీదు అది ఆయన డైలాగ్ అని. సో, ఈయన 'కోట' గారి దగ్గర పనిచేస్తారు గదా! ప్రతిసారి అది వచ్చినప్పుడు పోతారు రేయ్ నాశనం అయిపోతావు. ప్రతిసారి చెప్పినప్పుడు అసలు నేనెంత నవ్వానంటే అంత నవ్వాను. ఈ సినిమా పాండమిక్ టైమ్‌లో చూశానండి 'ఆహా నా పెళ్ళంట.' ఆబ్వియస్లీ ద ఓల్డ్ వన్ విత్ రాజేంద్ర ప్రసాద్ అండ్ 'కోట' అండ్ బ్రహ్మానందం. అసలు ఏమన్నా సినిమా అసలు అమేజింగ్ అంటే అమేజింగ్. సో, ఐ లవ్డ్ ఇట్. అబ్సల్యూట్‌లీ లవ్డ్ ఇట్. సో, యాహ్! 'అరగొండు'కి ఒక స్పిన్ ఆఫ్ మూవీ తీస్తే ఇట్ విల్ బి క్లాసిక్. నంబర్ 18 అలా ఒక రకంగా చెప్తే ఈ లిస్ట్ మొత్తం మేము చూసుకుంటే అన్నీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్సే. ఒక రకంగా చెప్పాలంటే 100% అంటే ఆయన అన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ చేశారు కదా! సో, ఇంకేం చెప్తాం ఆయనే చెప్తాం. నంబర్ 18 సూరిబాబు లవంగం ఫ్రమ్ 'మన్మధుడు.' ఎందుకంటే అసలు వాడు పారిస్‌కి ఎందుకొచ్చాడు? ఆహ్, ఆ ఆఫ్రికన్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అండ్ ఆ మొత్తం జస్ట్ వాడలాంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? సో, ఐ ఐ వాంట్ టు నో థట్. అండ్ యాహ్! ఐడ్ గో విత్ సో, నంబర్ 18 ఇస్ 'సూరిబాబు లవంగం' ఫ్రమ్ 'మన్మధుడు.' నంబర్ 19 బ్రహ్మిగాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫ్రమ్ 'పోకిరి.' అసలు వీడు ఏ కంపెనీలో పనిచేస్తాడు? వాడి డే ఎట్లుంటది? అండ్ నటాషా అనే అమ్మాయి వాడు ఎక్కడ నటాషా అనే అమ్మాయి వాడెక్కడ కలుస్తాడు? ఈ లెటర్స్ రాయడానికి ఎంతసేపు పడతది ఆడికి? వాడికే లెటర్స్ రాసుకొని ఉంటాడు. అదే హైలైట్. అండ్ వాడికి ఆశీష్ విద్యార్థికి ఇద్దరు క్యారెక్టర్ రిలేషన్‌షిప్ గురించి ఇంకొంచెం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తే ఇంకొన్ని కామెడీ సీన్‌లు పెడితే మొన్న బోర్ కొట్టి ఆ సినిమా చూసాను మళ్ళీ. అంటే ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. నా ఫేవరెట్ మూవీ కాబట్టి. ఆహ్, ఆ సీన్ ఉంటది కదా! వాళ్ళిద్దరూ విసిల్ చేస్తూ ఉంటారు. అలాంటి ఇంకా ఒక 2, 3 సీన్‌లు ఉంటే బావుంటదనిపిస్తది. బట్ యాహ్! బ్రహ్మగాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లైఫ్ ఎట్లుంటదనేది తెలుసుకోవడానికి నాకు చాలా ఉంది. బట్ యాహ్! నంబర్ 20 ద మావయ్య ఫ్రమ్ 'అతడు.' దున్నపోతల్లా యానం అంటే నాలెడ్జ్ ఈస్ డివైన్. ఎంత తాగితే అంత బలం అన్నమాట. అండ్ ఇట్స్ జస్ట్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. ఇలాంటి ఒక ఇలాంటి ఒక క్యారెక్టర్. ఆయనకసలు పేరు లేదు. జస్ట్ మావయ్య అని. ఇక్కడ కడితే మొలతాడు. ఇక్కడ కడితే పడతాడు. అది అనేది మొత్తం ఉంటది గదా! సో, ఇట్స్ ఐ ఫైండ్ దట్ క్యారెక్టర్ టు బి వెరీ ఎంటర్‌టైనింగ్. ప్రతి తెలుగింట్లో అలాంటి మావయ్య ఉంటారు కదా! సో, అలాంటి బ్యాక్ స్టోరీ తెలుసుకోవడానికి నాకుంది. నంబర్ 21 నా మంచి మిత్రుడు, నా స్నేహితుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు గానీ, నేను వాడిని అడిగాను, "అరేయ్! 'జల్సా' సినిమాలో నీ పేరు వాడుకున్నారు గదా! నువ్వు లైక్ నీకు మంచిగానే ఉంటదా? లేకపోతే నీకేమైనా ఉంటదంటే" అంటే ఒక ఐకానిక్ క్యారెక్టర్‌గా నాకు ఐకానిక్ క్యారెక్టర్‌గా పెట్టారు గదా! సో, నాకు చాలా హ్యాపీగా ఉంటదని చెప్తూ ఉంటాడు. బట్ 'ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్ ఫ్రమ్ జల్సా' అసలు వాడు పోలీస్ అకాడమీలో ఎట్లా చేరాడు? ఆ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఏంటి? అండ్ ఒక ఆల్టర్‌నేట్ సినిమా తీసుంటే ఆహ్, ప్రణవే పవన్ కళ్యాణ్‌ని కొట్టడం అనేది అది ఎట్లా ఉంటది? ఆర్ యూ కెన్ జస్ట్ మేక్ ది సేమ్ ఫిల్మ్. ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్ ఫన్నీయెస్ట్ క్యారెక్టర్. ఆ సీన్ ఉంటది గదా! టాబ్లెట్లు పెట్టు. వై? వై? షీ ఈస్ లైక్ మై డాటర్ యూ నో. పిచ్చి ప్రణవ్. నా మాట ఇనకపోతే ఏం జరుగుతదో నీకు తెలుసు కదరా! ప్రణవ్ క్యూట్ బాయ్. ఫినిష్ చేసావా? చేశాను సార్. ఆ! పాలెవడు తాగడురా? ఈ పాల మీసాలు తెలిస్తేనే ఈ పాల మీసాలు చూస్తేనే తెలుస్తదిరా! ఆ పాలు నువ్వు తాగవని. అయినా పాలు తాగలేని నా ఇంటెన్షన్ నువ్వే ఆ పాలు తాగలేని ఇంటెన్షన్ నాకుందిరా అని చెప్తాడు గదా!
బట్ యాహ్! 'ప్రణవ్ ద హెడ్ కానిస్టేబుల్' డెఫినైట్లీ డిజర్వ్స్ హిస్ ఓన్ స్పిన్ ఆఫ్ మూవీ. ఒక పోలీసోడుగా పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ యాక్షన్ అండ్ కామెడీ. నంబర్ 22 'దువ్వా'. 'దువ్వా ఫ్రమ్ విక్రమార్కుడు'. ఇది బ్రహ్మానందం క్యారెక్టర్ పేరు 'విక్రమార్కుడులో'. అమ్మా! అసలు యాహ్! రవితేజ, బ్రహ్మానందం కాంబినేషన్ అయితే అది మొత్తం ఒక పాడ్‌కాస్ట్ అవుతది. బట్ ఈ సినిమాల్లో జస్ట్ వాడు దొంగ ఎట్లయ్యాడు? అండ్ వాళ్ళిద్దరు అంటే అత్తడి సత్తి అంత పెద్ద దొంగ అవ్వడానికి వాళ్ళిద్దరి బ్యాక్ స్టోరీ ఏంటి? నా ఫేవరెట్ ఏంటంటే, ఓం బ్లేడాయ నమః, ఓం టెలిఫోన్ స్వాయ నమః, దువ్వ అత్తలి కాంబినేషన్ స్వాహా. సో, 'దువ్వా మరి విక్రమార్కుడు' అంటే 'అత్తలి సత్యబాబు', 'దువ్వా' ఇద్దరు కలిసి ఒక స్పిన్ ఆఫ్ మూవీ తీస్తే, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఆరిజిన్ తీస్తే, ఇట్ విల్ బి యాస్ ఎంటర్‌టైనింగ్ యాస్ 'విక్రమార్కుడు' నా ఫీలింగ్. అంటే ఆఫ్‌కోర్స్ ఆ ఇంటర్వల్ సీన్ ఎవడు చేయలేడు. ఫ్లాష్ బ్యాక్ మొత్తం. బట్ యాహ్! యూ అండర్‌స్టాండ్ ద పాయింట్. నంబర్ 23 బాబీ. 'బాబీ' మనం 'కృష్ణ' మూవీ. అసలు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ కరాటే కళ్యాణితో ఎందుకు తిరుగుతున్నాడు? అండ్ ఆ సీన్ ఉంటది గదా! వాడు లుంగీ మొత్తం తిప్పుతూనే ఉంటాడు కోపంలో. ఆహ్, చాలా మంది చెప్తారు అది పీక్ ఆంధ్ర అంకల్ అని. సో, ఇట్స్ జస్ట్ హిలేరియస్. ఐ లవ్ ఆ క్యారెక్టర్ అయితే సో ఫన్నీ. సో, 'బాబీ ఫ్రమ్ కృష్ణ' అనేది ఇంకొక ఐకానిక్ క్యారెక్టర్. ఆహ్, సో, యాహ్! ఐ లవ్ థట్ క్యారెక్టర్. నంబర్ 24 రెడీ సారీ. 'మిగ్డవల్ మూర్తి ఫ్రమ్ రెడీ.' మీరు 'కమింగ్ టు అమెరికన్' సినిమా జూషుంటే ఐ థింక్ ఇట్స్ ద సేమ్ నేమ్. ఒక్క ఒక్క నిమిషం ఇప్పుడే జెప్తాను మీకు. 'కమింగ్ టు అమెరికా' గదా! ఐ థింక్ మెక్‌డవలే ఆడి పేరు. ఆహా! యాహ్! మెక్‌డవలే. మెక్‌డానల్డ్స్ పక్కనే ఒకటుంటది. సో, ఐ థింక్ ఆ సినిమా నుండి ఇన్‌స్పిరేషన్ పేరు కొట్టారనమాట. సో, 'మెక్‌డవల్ మూర్తి' వాడు అకౌంటెంట్ ఎలా అయ్యాడు? అండ్ చిట్నాయుడుకి, పెద్దనాయుడుకి వాడి క్లయింట్స్ వాడు ఎట్లా తీసుకున్నాడు? తర్వాత 'చికాగో సుబ్బారావుతో' పరిచయం. 'డల్లేస్ నాగేశ్వరరావుతో' పరిచయం. ఇదంతా ఎలా కుదిరిందనేది ఒక సినిమా తీస్తే చాలా బావుంటదనిపిస్తుంది. బట్ యాహ్! 'మెక్‌డవల్ మూర్తి' ఈస్ క్లాసిక్ క్యారెక్టర్. నంబర్ 25 పద్మనాభ సింహ ఫ్రమ్ 'బాద్‌షా'. అంటే ఏం చెప్తాం? అసలు వాడు ఆ సిట్యుయేషన్‌లో ఉండడానికి ఆ బ్యాక్ స్టోరీ నాకు కావాలి. వాడికి, నాజర్‌కి ఇద్దరి మధ్య ఉన్న ఒక లొల్లి అదసలు ఎలా జరిగింది? ఎలా స్టార్ట్ అయింది? వాడు పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు ఎలా ఉండేది? అండ్ అది చెప్తాడు గదా! "అరె! తుప్పాస్ ఎదవా." సో, 'డ్రీమ్ మెషిన్‌లో' వాడు దానికి వెళ్ళే ముందు ఆ మనిషి ఎలా ఉండేవాడంటే, ఐ వాంట్ టు నో దట్ పద్మనాభ సింహ. హైలైట్ ఏంటంటే సాధు ఏజ్ క్యాన్సర్ ఉండొచ్చు, క్యాన్సర్ క్యూర్ ఉండొచ్చు. కానీ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ది ఫైర్ అని చెప్తారు గదా! సో, యాహ్! నంబర్ 26 'హల్వా రాజ్' ఫ్రమ్ 'కిక్'. ఆహ్, అంటే ఏం చెప్తాం? అసలు వాడు ఎట్లా స్టార్ట్ అయ్యాడు? అసలు వాడు ఒక రోజులో ఏం జేస్తాడు? ఐ డోంట్ యాక్చువల్లీ నో వాట్ 'హల్వా రాజు' డస్. బట్ ఆ క్యారెక్టర్ ఎంత ఫన్నీగా ఉంది. నా ఫేవరెట్ ఆ సినిమాలో అయితే ప్రతిసారి ఇలియానా వాడితో మాట్లాడినప్పుడు వెనకాల వయలిన్స్ వస్తూ ఉంటాయి గదా! అమ్మా! అదైతే హైలైట్. బట్ యాహ్! 'హల్వా రాజ్' ఈస్ క్లాసిక్ క్యారెక్టర్. ఆహ్, సో యాహ్! యాహ్! ఐడ్ గో దేర్. ఇంకొకటి యాడ్ చేయాలంటే 'రఘుబాబు', 'రఘుబాబు' ఇన్ 'కిక్' అండ్ 'జయప్రకాష్ రెడ్డి' ఇన్ 'కిక్.' ఆ ముగ్గురు క్యారెక్టర్స్ ఇద్దరు కలిసి ఒక స్పిన్ ఆఫ్ సినిమా తీస్తే ఎట్టుంటదనేది ఇట్ విల్ బి యాస్ ఎంటర్‌టైనింగ్ యాస్ 'కిక్' నాకు డౌటే లేదు. సో, నంబర్ 26 ఇస్ 'అల్వా రాజ్.' నంబర్ 27 అందరికి ఇష్టం ఉన్న బెస్ట్ క్రికెటర్ ఈ 'ధోని' అవసరం లేదు. 'టెండూల్కర్' 'సచిన్' అవసరం లేదు. 'కోహ్లీ' అవసరం లేదు. ఒక 'గచ్చిబౌలి దివాకర్' ఉంటే చాలు. సో, 'గచ్చిబౌలి దివాకర్' ఎట్లా ఫేమస్ అయ్యాడు? టీమిండియాలో ఎట్లా సెలెక్ట్ అవుతాడనేది నాకు చూడాలనుంది. సో, దట్ ఈస్ దట్. నంబర్ 28 'కిల్ బిల్ పాండే' ఫ్రమ్ 'రేస్ గుర్రం.' అసలు ఈయన ఎందుకంత కోపంగున్నాడు? ఎందుకంత ఫ్రస్ట్రేటెడ్‌గున్నాడు? ఇలాంటి ఒక స్పెషల్ రికవరీ ఏజెంట్ ఎలా అయ్యాడు? ఐ వాంట్ టు ఐ వాంట్ టు నో.
నాకు తెలుసుకోవాలనుంది. సో, ఇట్స్ వెరీ, 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 వెరీ ఇంట్రెస్టింగ్. ఆహ్, అండ్ యాహ్! ఇట్స్ జస్ట్ అంటే క్లాసిక్ యాక్టర్ గదా! చెప్తాడు, "హ్యాపీ దివాళీ." తనకెక్కే టైం ఉందిగా. మీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతది అని చెప్పి రవికిషన్ ఆల్ లైక్ హి గెట్స్ ఆల్ ఫజీ అనమాట ఇన్‌సైడ్. ఓహ్! సో యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. 'కిల్ బిల్' పాండే ఐ సీరియస్‌లీ వాంట్ టు నో. వాడు అలాంటి ఏజెంట్ అవ్వడానికి కారణం ఏంటి? అయన్నీ పెట్టుకొని. బట్ యాహ్! నంబర్ 29 బద్దం భాస్కర్ ఫ్రమ్ 'అత్తారింటికి దారేది'. 'భాస్కర్ అవార్డ్స్' వాళ్ళు ఎట్లా సృష్టించారు? అండ్ ఈయన ఎట్లా ఇంత పెద్ద నటుడయ్యాడు? అండ్ నేను మొన్న సినిమా చూసానండి లాస్ట్ ఇయర్. నాకు డౌటొచ్చింది. ఈ సినిమా అయినా ఇండస్ట్రీ హిట్ అయింది. కొంచెం అంటే సంథింగ్ డిడ్న్ట్ ఫీల్ రైట్. బట్ నాకు ఇష్టం ఉన్న డైలాగ్ ఏంటంటే, మొత్తం అహల్య అమాయకురాలు సీన్ ఉంటది కదా! దాంట్లో చెప్తాడు, "అహల్య అమాయకురాలు కాదు, అహల్యనే అమాయకురాలు." దాని అర్థం పవన్ కళ్యాణ్ చెప్తాడు, "ఏయ్ దొంగ." ఆ తర్వాత చెప్తాడు, మీరు కొట్టుకొని చావండి. నన్ను మాత్రం ప్రేక్షకుడిగా ఉండనివ్వండి. అంతే అని జెప్పి, ఆడు కిందకి పోతాడనమాట. సారీ లేదు అట్లాగే కూర్చుంటాడు. ఇప్పుడు ఆ 'బద్దం భాస్కర్' అనేది క్లాసిక్. బట్ రియల్లీ మోర్ దెన్ థాట్ ఐ వాంట్ టు నో ఆ 'భాస్కర్ అవార్డ్స్' వాళ్ళు ఎట్లా సృష్టించారు? అండ్ 'ఏబీసీలో' వాళ్ళు ఎప్పుడు టెలికాస్ట్ చేశారని నాకు చూడాలని ఉంది. సో యాహ్! నంబర్ 30 'ఢిల్లీ సూరి' ఫ్రమ్ 'ఆగడు.' ఆయన జెప్పే 2 డైలాగ్స్ నాకు గుర్తున్నాయి. ఫస్ట్ ఇంట్రోలో ఆయన ఫోన్ మీద మాట్లాడుతుంటే చెత్త సిగ్నల్స్ ఎప్పుడొస్తాయో తెలీదు. ఎప్పుడుంటాయో ఎప్పుడు పోతాయో తెలీదు అని ఒక డైలాగ్ ఉంటది. సెకండ్‌ది ఏంటంటే ఆఫ్‌కోర్స్ మోస్ట్ ఐకానిక్ కదా! కట్ హిమ్ ఇమ్మీడియేట్‌లీ అని జెప్తాడు. బట్ యాహ్! 'ఢిల్లీ సూరి' అయితే ఐ జస్ట్ వాంట్ టు నో అంత పెద్ద లైక్ బినామీ అవ్వడానికి ఎలా? హౌ డిడ్ ఇట్ హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? బట్ యాహ్! నంబర్ 31 నాకు తెలిసినంత వరకు ఈ సినిమా వస్తే జనాలు గుడ్డలు చింపు జనాలు గుడ్డలు చించుకుంటారు. చింపుకుంటారు, చించుకుంటారు ఏదో ఒకటి. ఓహ్! 'కింగ్' సినిమా హిట్ అయిందని నాకు తెలుసు. ఐ యామ్ టెల్లింగ్ యూ రైట్ నౌ. ఈ సినిమా వాళ్ళు తీస్తే 'కింగ్' సినిమాకి డబుల్ కలెక్షన్స్ వస్తాయి. 'జయసూర్య ఫ్రమ్ కింగ్' ఎన్ని మీమ్స్‌కి, ఎన్ని ట్రోల్స్‌కి ప్రాణం పోసిన ఒక క్యారెక్టర్ అయితే, ముఖ్యంగా మోర్ దెన్ ఎనీథింగ్ డెల్టా ఫోర్సా? డెల్టా ఫార్సా? డెల్టా ఫార్స్ క్యాప్. దానికొక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'జయసూర్య' అసలు ఎట్లా పైకొచ్చాడు? ఆయన బ్యాక్ స్టోరీ ఏంటి? ఇన్ని పాటలు కాపీ కొట్టి ఎట్లా టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా అయ్యాడు? గెస్ట్ హౌస్‌లో ఏం జరుగుతుంది? అసలు గెస్ట్ హౌస్‌కి వాడు జనాల్ని ఎందుకు పిలుస్తున్నాడు? రైట్? సో, అయితే ముఖ్యంగా దానికి తర్వాతొస్తాను. బట్ యాహ్! 'జయసూర్య' అనే క్యారెక్టర్ జస్ట్ ఇట్స్ టూ ఫన్నీ. నంబర్ 32 'చారి గారు ఫ్రమ్ ఢీ'. అంటే ఏం జెప్తాం? ఆయన అకౌంటెంట్‌గా పనిజేస్తారు గదా! సో, అకౌంటెంట్‌గా పనిజేసినప్పుడు లైక్ హౌ డిడ్ అంటే అంత గొప్ప అకౌంటెంట్ లేదు. శ్రీహరితో పరిచయం అంటే జరిగింది. అండ్ ఆయన పని జేసినప్పుడు ఎంత సిన్సియర్‌గా పనిజేస్తా అనేది. అండ్ ఇంకొక డిఫరెంట్ ట్విస్ట్ ఏంటంటే 'చారి గారు బక్రా అవ్వడం కాకుండగా 'చారి గారు' హీరోని బక్రా జేస్తే ఆఫ్‌కోర్స్ నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ అది ఇవ్వబోతున్నా. ఓహ్! బడియా నంబర్ 33 బ్రహ్మానందం కెరీర్‌లో ఒక 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఐ థింక్ మేబీ 'రుద్రవీణ' సినిమా అనుకుంటా. ఆయనకి కొంచెం ఒక నెగెటివ్ రోల్ ఉంది. బట్ ఐ థింక్ ప్రెజెంట్ టైమ్స్‌లో ఆయనకు గుర్తుండే ఒక నెగెటివ్ రోల్ అంటే 100 సార్లు చెప్పాను. ఆహ్, 'పారిస్ ప్రసాద్ ఫ్రమ్ నవ వెంకటేశ.' అసలు 'పారిస్ ప్రసాద్' అంటే ఎవడు? ఆహ్, యాహ్! సో, 'పారిస్ ప్రసాద్' ఎవడేంటంటే హి రన్స్ బేసికల్లీ జనాల్ని ఎంటర్‌టైన్ జేయడానికి అసలు వాడేం జేసాడు? యాహ్! బేసికల్లీ జనాలు లైక్ ఎంటర్‌టైన్ జేయనీకి ఒక ట్రూప్ రన్ జేస్తూ ఉంటాడనమాట. సో, బట్ వాడికి రెమ్యూనరేషన్ ఇవ్వడు. సో, 'పారిస్ ప్రసాద్' అనేది కంప్లీట్ నెగెటివ్ క్యారెక్టర్.
ఫస్ట్ హైలైట్ ఏంటంటే వెంట్రుకలు లాగడానికి ఎంత దూరం వచ్చా. తర్వాత శ్రీనివాస్ రెడ్డి వస్తాడు. "ఏవరా మూర్తి, ఏవరా మూర్తి ఇప్పుడే వచ్చావా?" దాని తర్వాత ఇంకోటి ఉంటది. "ఏవరా మూర్తి నువ్వు ఇంతసేపు ఇక్కడే ఉన్నావా?" ఆహ్, ముందు జ్యూసు, తర్వాత రిమ్యూనరేషన్, తర్వాత సింగిల్ లెగ్ డాన్స్ 'షేక్ రాజ్' వస్తాడు కదా! 'ఆలీ' నీ స్పెషాలిటీ అంటే ఏముంది ఏముంది డోరలు గుద్దుకోవడం. But yeah, Paris Prasad would be the most interesting spin-off movie because full negative character కదా. దాని తర్వాత చెప్తాడు, "ఏంటే అరుస్తున్నావు? ఈ సావనంతా నువ్వు ఆ బండోడు కలిసి తీసుకొ తిన్నదాన్ని అరుగుద్ది." But yeah, Paris Prasad from Namo Venkatesh it definitely deserves it. Number 35, బాలు ఫ్రమ్ మల్లీశ్వరి. ఆఫ్ కోర్స్ ఇది మళ్ళీ బ్రహ్మానందం గారు. ఆహ్, ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. అసలు వాడు డ్రైవర్ అవ్వడానికి అసలు వాడు ఎట్లా ఆ ఇంట్లో వాడు ఎట్లా చేరాడు? అండ్ ముఖ్యంగా ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ మోర్ ఆఫ్ మ్యాన్ ఇది చెప్తుంటే నాకు బాధేసింది. ఆహ్, మురళీ శర్మ కాదు. మురళీ శర్మ ఏందిరా? ఆతిఫ్ ప్రసాద్ గారు వి మిస్ యూ సార్. బట్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఆతిఫ్ ప్రసాద్ అండ్ వాళ్ళు అండ్ మొత్తం ఇంట్లో జరిగే సన్నివేశాలు గాని ఫస్ట్ ఫస్ట్ సీన్‌లో వాడు కుండీని గుత్తాడు కదా! మొత్తం తీస్తాడు. "ఏవే లక్ష్మి అసలు నువ్వు ఎనక పెట్టావే అక్కడ మొక్క లేదు, తొక్క లేదు, మట్టి లేదు. ఎలక పెట్టావే అక్కడ కుండీ లేదు." ఆ తర్వాత చెప్తాడు కదా! వీడు ఆహ్, భారతరత్నలాగా వీడికి భద్రరత్నం ఇవ్వాలి. చెప్పి "ఏంట్రా భారతరత్నంలాగా నాకు బద్ధకరత్నం ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయ్యాక నీ కాళ్ళు చేతులు తీసేస్తానని" చెప్తాడు కదా! ఇవన్నీ మీకెలా వినపడాయి సార్ అని మైక్ వాడి దగ్గర పెట్టుకున్నాడు కదా! సో యాహ్! నంబర్ 36 నాకు తెలిసినంత వరకు ఈ సినిమా వాళ్ళెప్పుడు తీస్తే ఐ డోంట్ థింక్ కరెంట్ క్లైమేట్‌లో బికాజ్ వోక్‌నెస్ అన్‌ఫార్చునేట్‌లీ రన్స్ ద వరల్డ్. బట్ 'నచ్చమి' ఫ్రమ్ 'చిరుత' బాగున్నారా? బాగున్నారా? బాగున్నా 'ఆలీ' 'ఆలీ కర్రీలో' చేసిన బోలెడన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ దిస్ ఈస్ డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్. సో 'నచ్చమి' అనే క్యారెక్టర్ జస్ట్ ఐ డోంట్ నో. అది హిలేరియస్ స్పిన్ ఆఫ్ అవుతది. సో, అసలు నాకు ఆ సినిమాలో ఏమైనా గుర్తుందంటే పాటలు 'రామ్ చరణ్' అండ్ 'నచ్చిమి.' సో, యాహ్! నంబర్ 37 అంటే ఓ రకంగా చూస్తే ద మూవీ సినిమా సినిమా బావుంటది. బట్ మోర్ దెన్ ద మెయిన్ స్టోరీ కామెడీ ట్రాకే నిన్ను నవ్విస్తది. సో ఫన్నీ. నా 'ఆలీ' గారు చేసిన క్యారెక్టర్స్‌లో నా ఫేవరెట్ క్యారెక్టర్ ఇది. 'ది ఆర్టిస్ట్' ఫ్రమ్ 'సూపర్' మూవీ. మీరు 'సూపర్' మూవీ చూసుంటారు. ఆఫ్‌కోర్స్ డైరెక్టర్ బై 'పూరి జగన్నాథ్' స్టారింగ్ 'నాగార్జున'. డెబ్యూ ఆఫ్ 'అనుష్క' అండ్ బ్రేక్ ఇచ్చిన ఒక సినిమా 'సోనూ సూద్‌కి'. ఆహ్, అమ్మాయి అవి అన్ని ఫన్నీ సీన్స్ అంటే అన్ని ఫన్నీ సీన్స్. సో మెనీ క్లాసిక్ డైలాగ్స్ ఉంటాయి. బ్రహ్మానందం తో స్టార్ట్ ఒక ఆల్‌మోస్ట్ ఒక 6 సీన్స్ ఉంటాయి. 'షయాజీ షిందేతో' సీన్స్ అయితే సూపర్‌గుంటది. ఫస్ట్ అయితే 'మెగాస్టార్‌ని' గీస్తాడు. సెకండ్ టైమ్ అయితే 'రజనీకాంత్‌ని' గీస్తాడు. థర్డ్ టైమ్ అయితే 'షయాజీ షిందే' బొమ్మనే గీస్తాడు. ఫోర్త్ టైమ్ అయితే 'నాగార్జున' గీస్తాడు. ఫైనల్‌గా 'సోనూ సూద్' బొమ్మని గీస్తాడు. బట్ అప్పుడు డైమండ్ ఇచ్చి అందరూ కలిసి గో ఆన్ ద బైక్ అనమాట. దాని తర్వాత సినిమా అయిపోతది. బట్ ఆర్టిస్ట్ అయితే ఫన్నీయెస్ట్ రోల్ అది. ఆ మొత్తం ఒక ఫుల్ లెంగ్త్ సినిమా తీస్తే 'సూపర్' మూవీ కంటే అది ఎక్కువ హిట్ అవుతది. అది బల్లగుద్ది చెప్తున్నా. బట్ యాహ్! ఐ లవ్ దట్ రోల్. నంబర్ 38 ఇడ్లీ విశ్వనాథన్ ఫ్రమ్ 'నేనింతే.' అసలు ఈయన ఎలాంటి సినిమాలు తీసేవారు? అంటే ఒక రకంగా చూస్తే జస్ట్ రిప్లేస్ 'రవితేజ' విత్ 'బ్రహ్మానందం' అండ్ 'నేనైతే' సినిమాది. ఆ కష్టం నాకు చూడాలనుంది. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ఆడియన్స్. పబ్లిక్ వాంట్స్ దట్ అతి అనే డైలాగ్స్ చెప్తాడు కదా! సో, ఆ డైలాగ్స్ ఇనిన తర్వాత జస్ట్ యాహ్! ఐ బ్ 'ఇడ్లీ' నన్నెవడైనా అడిగితే నీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఓ 2 పేర్లు చెప్తా. ఒకటి ఆహ్, ఒకటి ఈస్ 'ఇడ్లీ విశ్వనాథన్'. సెకండ్ వన్ ఈస్ 'సెంథిల్' ఫ్రమ్ 'నేనైతే.'
బడియా అదైతే పక్కా చెప్పగలను. ఓకే. నేను ఇంకేమైనా మిస్ అవ్వదు. నంబర్ 39 'జల్సా కిషోర్' ఫ్రమ్ 'మిస్టర్ పర్ఫెక్ట్'. ఏంటే ఏం చెప్తావు? జస్ట్ ఫన్నీ క్యారెక్టర్. 'జల్సా కిషోర్' 'జల్సా కిషోర్' అవ్వడానికి వాడు అది ఎట్లా జరిగింది? అండ్ 'షక్మిల' అని పేరు వాడికెందుకు ఇష్టం అనేది నాకు తెలుసుకోవాలనుంది. వాడు ఆ క్యారెక్టర్ అయితే జస్ట్ 'జల్సా కిషోర్' నిప్పులు గూడా తాగలను, తినగలను అని ఏదో ఒకటి ఉంటది గదా! సడెన్‌గా ఆ రూమ్‌కెళ్ళి అమ్మా! అయ్యా! అని అరుస్తూ ఉంటాడనమాట. సో, ఇప్పుడు 'జల్సా కిషోర్' ఈస్ వెరీ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్. నంబర్ 40 అంటే ఒక రకంగా జూస్తే ఇట్స్ ఆల్రెడీ లైక్ ఎ స్పిన్ ఆఫ్ మూవీ. బట్ ఒక ఫుల్ లెంగ్త్ మూవీ తీస్తే ఎట్టుంటదో నాకు చూడాలనుంది. ఆఫ్‌కోర్స్ 'భట్టచార్య ఫ్రమ్ అదుర్స్' క్లాసిక్ క్యారెక్టర్. ఆహ్, ఆ మొత్తం బ్యాక్ స్టోరీ నాకు గావాలి. ఆహ్, ఆ మొత్తం చంద్రకళ ఫ్యామిలీది, ఆయన లవ్ స్టోరీ అండ్ వాళ్ళిద్దరి పరిచయం ఎట్లా ఉంటదో. అండ్ చారిని వాళ్ళిద్దరి మధ్య చారిని అంత గొప్ప శిష్యుడు చేయనీకి ఆయన ఎట్లా ప్రయత్నించారయింది. సో, 'అదుర్స్‌ది' బిగినింగ్ కావాలి. దాని తర్వాత 'అదుర్స్‌ది' కంక్లూజన్ అంటే ఇట్స్ 'అదుర్స్' మూవీ. బట్ యాహ్! 'భట్టాచార్య' సో సచ్ ఎ ఫన్నీ మంత్రాజ్ కాళ్ళు మంత్రాలు చదువుతుంటే కళ్ళేం చేస్తున్నాయిరా! అందుకే బీటేసా. గురుగారు మనం కూడా ప్రేమించొచ్చా? ఏ ఏ ప్రేమించకూడదా? ఏటి కొంపదీసి మీరెవరైనా ప్రేమించారా? అయ్య బాబోయ్! సిగ్గే అని ఆ డైలాగులు మొత్తం ఇంకోడుండు చెప్పరా పేరు శాస్త్రి. ఓడియా! అమ్మ! అదైతే టూ ఫన్నీ. నంబర్ 41 'గజల' ఫ్రమ్ 'వెంకి.' మా ఫ్రెండ్ ప్రణవ్ చెప్పే వరకు నాకు తెలీదు. ఆడు సీఈఓ స్టోరీ సొల్యూషన్స్ అని చెప్తాడు. వాడు యాక్చువల్లీ క్యాఫేలో పనిచేస్తాడు. ఆ క్యాఫే పేరు వాడు పనిచేసే క్యాఫే అల్ఫా క్యాఫే. అది హైదరాబాద్‌లో ఉంటది. సెకండ్ హాల్ఫ్‌లో అది వాడు తెలుసుకొని పిచ్చగొట్టుడు కొడతాడు ఆడిని. ఆమా! వాడి ఆ 'గజల' ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఏమని సార్ రిజర్వేషన్ ఉన్నోళ్ళు ఎక్కడ పడితే రిజర్వేషన్ ఉన్నోళ్ళు కావాలంటే కూర్చోవచ్చు. రిజర్వేషన్ లేనోళ్ళ సంగతేంటి ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. అడ్జస్ట్ అయింది మే అడ్జస్ట్ అయింది వాళ్ళు గాదు మేము. ఫైనల్‌గా చెప్తాడు గదా! ప నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇక్కడ లెక్చర్‌గా చేస్తున్నారు. నేనడిగింది అది గాదు. ట్రైన్ ఎక్కకుండా బయటేం చేస్తున్నారని. ఓహ్! టూ మెనీ ఐకానిక్ డైలాగ్స్ దాంట్లో. ఇయన్నీ చెప్పుకోవాలంటే నాకు ఐ డోంట్ హావ్ ఇట్ రైట్ నౌ. బట్ యాహ్! నంబర్ 42 'బొక్క వెంకట్రావు' ఫ్రమ్ 'వెంకి.' రెస్ట్ ఇన్ పీస్ ఏవిఎస్ గారు. ఏవిఎస్ గారు చాలా అద్భుతమైన క్యారెక్టర్‌లు చేశారు. బట్ ఐ థింక్ ద మోస్ట్ ఐకానిక్ అయితే 'బొక్క.' బెస్ట్ డైలాగ్ అంటే వీడో గొప్ప సిద్ధాంతి, ఆడో గొప్ప యదార్థి. 'బొక్క సాక్ సుబ్బారావు' అనే క్యారెక్టర్ ఐ థింక్ అది ఆయన పేరే గదా! ఎక్స్‌క్యూజ్ మీ వన్ సెకండ్. నేనిప్పుడే జెప్తాను మీకు. 'వెంకి' ఫిలిం 2004 గదా! 'బొక్క సుబ్బారావు', 'షాతికి బొక్క'. ఏవిఎస్. యాహ్! 'బొక్క సుబ్బారావు', 'షాతికి బొక్క'. ఆ 'బొక్క సుబ్బారావు' అని సినిమా పెడితే ఇట్ విల్ బి సో ఎంటర్‌టైన్. అంటే 'వెంకీలో' ఏ క్యారెక్టర్ అయినా సరే, రమణ గానివ్వండి, బుజ్జి గానివ్వండి, గిరి గానివ్వండి, ఎవరైనా సరే, ఆ సినిమాల్లో మీరు ఏ క్యారెక్టర్ పెట్టి స్పిన్ ఆఫ్ తీస్తే 'ధర్మవరపు' యాస్ ద పోలీస్ కానిస్టేబుల్‌గా పెట్టండి. ఎవరైనా పెట్టండి. ఇట్ విల్ బి సో ఫ్రీకింగ్ ఎంటర్‌టైనింగ్. లవ్ ఇట్. అబ్సల్యూట్‌లీ లవ్ ఇట్. బట్ యాహ్! 'బొక్క సుబ్బారావు' నంబర్ 42. నంబర్ 43 హ్యాపీ రెడ్డి ఫ్రమ్ 'సంతోష్ రెడ్డి.' ఇది మన 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు. అసలు 'సంతోష్ రెడ్డి' బ్యాక్ స్టోరీ ఏంటి? వాడు ఎట్లా వెళ్ళాడు? అండ్ జనాలకి ఎందుకు రైడ్ ఇస్తున్నాడు? అసలు వాడి జీవితం ఏంటి? వాడి లైఫ్ ఎట్లా గడిపేస్తాడనేది నాకు చూడాలనుంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఒక క్లాసిక్ యాక్టర్ ఫ్రమ్ అనదర్ ఇట్లా మూవీ. ఇది ఆఫ్‌కోర్స్ మన 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు. సో, ఐ లవ్ థాట్. అండ్ దెన్ నంబర్ 44 'కూల్ బాబు' ఫ్రమ్ 'దూకుడు.'
కూల్ కూల్. నా ఫేవరెట్ ఏంటంటే ఈ సినిమాలో भाई एक फोटो హైదరాబాద్‌కి ఫ్యాక్స్ కరో అని చెప్పి 6 జీబీ ఫోటో పంపిస్తాడు గదా! అదైతే హైలైటు. ఆహ్, అరే! ఆహ్, బట్ యాహ్! 'కూల్ బాబు' ఈస్ వెరీ అండర్ రేటెడ్ క్యారెక్టర్. అసలు కమెడియన్‌తో ఎలివేషన్ ఇవ్వడం అనేది అది మామూలు విషయం గాదు. ఎనీ టైమ్ బాబు ల్యాండ్ అవుతాడు. బాబు ల్యాండ్ అయితే ఆపోజిషన్‌కి బందే అని ధర్మవరపు గారే జెప్తారు. వన్స్ అగైన్ వి మిస్ యూ లాట్ సార్. ఆహ్, చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. బట్ వి లవ్ యూ ఇన్ ఆల్ యువర్ క్యారెక్టర్స్. అండ్ ఇంతటితో కంక్లూజన్ ఇవ్వడానికి పార్ట్ 1కి ఆహ్, 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' ఇన్ 'నమో వెంకటేశ'. అసలాయన పేరేందో నాకు తెలీదు గానీ 'కాశీ విశ్వనాథ్' అండ్ వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ ఇంట్లో ఉండే బ్యాక్ స్టోరీ కావాలనమాట. ఎందుకు అంత ఎందుకు అంత ఫ్రస్ట్రేటెడ్‌గున్నాడు? ఎందుకు ఇదంతా ఎట్లా జేసినాడు? ఎవరి కోసం జేసినాడు గదా! సో, ఇదంతా లైక్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఆహ్, ఇంట్రెస్టింగ్ గాదు. చాలా ఫన్నీగుంటది. సో, 'కాశీ విశ్వనాథ్' అండ్ 'ధర్మవరపు' ఇద్దరు కలిసి అలాంటి ఓ స్పిన్ ఆఫ్ సినిమా తీస్తే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్. సో యాహ్! అండ్ అస్తమానం 'కాశీ విశ్వనాథ్' తిడుతూ ఉంటారు గదా! "నీకేం తెలుసురా హాఫ్ కార్డ్ ఎదవా, బు బుర్ర ఎదవా" ఏదో ఒకటి తిట్లు చెప్తూనే ఉంటాడు గదా! సో, ఇట్స్ వెరీ, వెరీ వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్. సో యాహ్! థట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ పార్ట్ 1. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. ఇంకో ఒక 45 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, అయన్నీ బయటకి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అదైతే ట్యూస్‌డే కలుద్దాం. ఇంకో మీకొక అప్డేట్ చెప్పడానికి నేను ఇంత స్పీడ్‌గా చేసినా అనేది నేనెప్పుడు అనుకోలేదండి. ఆహ్, అండ్ మన 50థ్ ఎపిసోడ్ ఆఫ్ టాలీవుడ్ కబుర్లు డిసెంబర్ 23న రిలీజ్ అవుతుంది. ఆహ్, నేను మేము దేని గురించి మాట్లాడామో నేను చెప్పను గానీ, ఒక సినిమా గురించి మాట్లాడాం. అండ్ వి హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ ఇట్. అండ్ ఒక గంటన్నర ఉంటది కాన్వర్సేషన్. సో, హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. అండ్ ఐ థింక్ మన స్కెడ్యూల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్ అయితే ఆహ్, ఐ డోంట్ నో లైక్ ర్యాప్ కొడదామా? లేకపోతే ఇంకేమైనా చేద్దామా అంటే మేము చూస్తున్నాం. బట్ యాహ్! దీని తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తీయడానికి మేము ప్రయత్నిస్తాం. అండ్ దెన్ ఆఫ్టర్ థట్ వి విల్ ట్రై టు సీ what we can do. But yeah, once again, thank you so much for listening, and we'll see you all in part 2 of this episode. Hope you all enjoyed it. Thank you very much. Take care and have a fantastic weekend.